మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా పార్టీ ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ కావలి 1వ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ అధ్యక్షతన సోమవారం నాడు జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సన్నీ వంశీకృష్ణకు రీసర్వేలో జరుగుతున్న తప్పులను సరిచేయాలని మరియు ముస్నూరు ఇందిరమ్మ కాలనీలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమం కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్నికంటి సీనియ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంచుపాక కమల, పట్టణ ప్రధాన కార్యదర్శి గుడిపల్లి ప్రసన్నకుమార్, కార్యదర్శి మట్టా మల్లికార్జున, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు మంగమూరి వెంకటరెడ్డి, వల్లపు తిరుపతయ్య, పల్లపోతుల సాయికృష్ణ, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు మేదరమెట్ల మణిదీప్, ప్రధాన కార్యదర్శి దేవేండ్ల రాకేష్, బడ్ల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.